అందరికీ నమస్కారము. ఈరోజు నేను కందిపప్పు గోంగూర కూర చేస్తున్నాను. ఒక కప్పు కందిపప్పు ఇందులో వాటర్ పోసుకొని కడుక్కోవాలి. కడిగిన పప్పులో ముందుగా ఆ పప్పులో గోంగూర పెట్టుకోవాలి. పప్పు గోంగూరలో కావలసినవి పప్పులో గోంగూర పెట్టాము, 2 పచ్చిమిర్చి, ఒక ఉల్లిపాయ ముక్కలు, ఒక అర స్పూను సాల్ట్, పులుపు కాబట్టి 2 స్పూన్లు సాల్ట్ వేస్తున్నాను. పసుపు వేసాను, ఇప్పుడు సాల్ట్ వేసాను. తర్వాత 1 స్పూను కారం, ఒక 1/2 లీటర్ వాటర్ పోసుకోవాలి. పప్పు గోంగూర ఉడికింది, ఇలా దాన్ని మెదుపుకుందాము. పప్పు గోంగూర తాలింపు పెట్టుకుందాము. మెదిపిన పప్పు గోంగూర పప్పు గోంగూర కూర రెడీ. ఎండుమిరపకాయలు పప్పులో వేసి చాలా రుచిగా ఉంటుంది. తర్వాత గోంగూర పుల్ల పుల్లగా ఉంటుంది. పిల్లలు కొద్దిగా నెయ్యి వేసి తినిపిస్తే చాలా ఇష్టంగా తింటారు. మీరు కూడా ఒకసారి ప్రయత్నించండి.